హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఈజీ అండ్ టేస్టీగా పొటాటో మిక్చర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ 4 పొటాటోస్ తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం సైడ్కి పెట్టేసుకోవాలి. అట్లా చేసుకొని ఇలా చేసుకునే మిక్చర్ని మనం కూల్ వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి క్లీన్గా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒక 2 టైమ్స్ అట్లా చేస్తే వాటర్ అనేది ఇట్లా పొటాటోస్ దాంట్లో వేస్తే కొంచెం మంచిగా అంటే తెల్లగా కనబడాలా. ఇంకప్పుడు మనం తీసి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని ఒక 10 మినిట్స్ అట్లా ఫ్యాన్ వేసి వదిలేస్తే తడి అంటకుండా ఉంటే చాలు మనకి, అంతే. ఇంకా నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టయితే హీట్ చేయాలి. దాని తర్వాతకి మిక్చర్ని మొత్తం వేసినప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి, లేదంటే మాడిపోతుంది మొత్తం. ఇది కొంచెం గోధుమ కలర్లోకి వచ్చినాక మనమైతే సైడ్కి తీసి పెట్టుకోవాలి దీన్ని. అయితే దీంట్లోనే పుట్నాలు అండ్ పల్లీలు అట్లాగే కరివేపాకు కూడా వేపుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. దాని తర్వాతకి ఇదంతా సైడ్కి తీసుకుంటాం కదా, దీంట్లో కొంచెం కారం అండ్ సాల్ట్ అట్లాగే ధనియాల పొడి వేసుకొని దీన్ని పైకి కిందికి తిప్పుకోవాలి, కలపాలి. అట్లా కలపడం వల్ల మంచిగా కలిసి మంచిగా టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా వీటితో పాటు ఇందాక మనం పల్లీలు పుట్నాలు కరివేపాకు తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలన్నమాట. ఇట్లా చేసుకుంటే మనకి ఈజీ అండ్ టేస్టీ పొటాటో మిక్చర్ అయితే రెడీ అవుతుంది. ఈ పొటాటో మిక్చర్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ లెక్క కూడా తినొచ్చు అండ్ చాలా బాగుంటుంది. ఇంకా రసంలోకి టమాటా చారులో కూడా సైడ్కి పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్. ఇట్లాంటి మోర్ అప్డేట్స్ కొరకు ఫాలో అవ్వండి.